హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో స్క్వేర్ నెక్ కి థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ కోసం 1.25 ఇంచ్ వెడల్పున్న క్రాస్ పీస్ ని అయితే తీసుకొని దాన్ని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్క్వేర్ నెక్ పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. ఈ క్లాత్ ని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చు అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది వేసుకోకూడదు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి స్క్వేర్ నెక్ కి కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపుకొని ఇటువైపుకి తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకునేటప్పుడు మన ఖర్చు క్లాత్ అనేది మనకి సూది కింద అడ్డం రాకుండా చూసుకోండి. సేమ్ ఇదేలాగా ఇటు సైడ్ కూడా సూదిని కిందికి దింపి కార్నర్లో పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి టర్న్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. స్క్వేర్ నెక్కి పైపింగ్ చేసుకోవడం స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుందండి. ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే ఆ కార్నర్స్లో ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత పైపింగ్ కుట్టుకోవడానికి 12వ నెంబరు పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకొని మనము కుట్టిన కుట్టు పైనే థ్రెడ్ అనేది పెట్టి ఇలా టైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్లాత్ని ఎక్కడా కూడా లూస్ అనేది వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేస్తే మనకి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో పైపింగ్ కూడా అంత సన్నగా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది పైపింగ్ పైన పడకూడదు, అలా అని మెయిన్ పీస్ పైన పడకూడదు. ఆ రెండిటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, మనము కార్నర్స్ దగ్గర కుట్టుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది ఎక్కడ లూస్ వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసి పెట్టి కుట్టుకుంటూ రావాలండి. కరెక్ట్గా కార్నర్ దగ్గర మనము సూదిని కిందికి దింపి ఫస్టే మనము స్ట్రైట్గా పెట్టుకోవాలండి క్లాత్ని. అలాగే థ్రెడ్ని ఎక్కడా కూడా లూస్ అనేది వదలకూడదు. లూస్ వదిలినట్టయితే మనకి ముడతలుగా వచ్చేస్తుందండి. కార్నర్స్లో లూస్ అనేది వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టం అని మనం వదిలేయకూడదండి. ట్రై చేస్తూ ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవడం వస్తుంది. 1-2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా పైపింగ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి అనేది కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఈ కార్నర్స్లో ఎక్స్ట్రాగా ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. మనకి నిగుడుకున్నట్టు లేకుండా బాగా అణిగినట్టు వస్తుందండి. చూడండి, ఈ ఖర్చు క్లాత్ అనేది మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే స్టిచ్చే వేస్తున్నాను. చూడండి, ఈ కార్నర్స్లో మనకి క్లాత్ అనేది కరెక్ట్గా బెండ్ అవ్వాలి అంటే మనం ఇంతకుముందు కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ విధంగా కట్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే పైపింగ్ క్లాత్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఖర్చు క్లాత్, దానికి చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా బెండ్ అయ్యి వస్తుందండి షేప్కి తగినట్టు. ఇలా నెక్ చుట్టూ కూడా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మనకి పైపింగ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. కార్నర్స్ చూడండి, మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు రాలేదు, అలాగని లూసు రాలేదు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా స్క్వేర్ నెక్కైనా స్టార్ నెక్కైనా పైపింగ్ అనేది కార్నర్స్లో లూస్ రాకుండా ముడతలు రాకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.